ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సర్వభూపాల వాహన సేవలో లక్ష్మీ వెంకటేశ్వరుని కటాక్షం. దేవుని కడప టీటీడీ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవం. తిరుపతి లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలు. హనుమంత వాహన సేవలో స్వామివారి దివ్య దర్శనం. కనులారా శ్రీవారి వాహన సేవల వీక్షణం. ఎప్పటికప్పుడు శ్రీవారి అన్నప్రసాదాల పంపిణీ, సౌకర్యాల కల్పనపై భక్తుల హర్షాతిరేకాలు. ఆరోగ్య ప్రదాత ఆదిత్యుని సేవలో తరించిన ఆబాల గోపాలం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా రథసప్తమి వేడుకలు. తిరుమల తొలిగడప దేవుని కడపలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో గత వారం రోజులుగా ఈ ఆలయంలో స్వామివారికి నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకి భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా 8వ రోజైన బుధవారం ఉదయం స్వామివారికి సర్వభూపాల వాహన సేవ వైభవంగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను వర్ణమయ పుష్పమాలికలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి సర్వభూపాల వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం ఆలయ మాడవీధులలో మంగళ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనలు, కేరళ డ్రమ్స్ వాయిద్యాల నడుమ స్వామివారు సర్వభూపాల వాహన సేవ ఘనంగా జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించి కనులారా దర్శించుకున్నారు. చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద కొలువైన శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 6వ రోజైన బుధవారం ఉదయం స్వామివారికి హనుమంత వాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని సుగంధ భరిత పుష్పమాలికలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి హనుమంత వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు హనుమంత వాహనంపై ఆలయ మాడవీధిలో ఊరేగుతూ భక్తులను దివ్యంగా కటాక్షించారు. ఇందరికీ అభయం ములిచ్చుచే, ఇందరికీ అభయం ములిచ్చుచే, కందువగు మంచి బంగారు చే, ఇందరికీ అభయం ములిచ్చుచే. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు నెలవైన తిరుమల దివ్యక్షేత్రంలో రథసప్తమి వేడుకలు విజయవంతంగా ముగిశాయి. సప్తగిరీశుడు సప్త వాహనాలపై ఆలయ 4 మాడ వీధుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు.
ఈ సందర్భంగా మంగళవారం రాత్రి చంద్రప్రభ వాహన సేవలో ఉన్న టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడుతూ రథసప్తమి దిగ్విజయంగా నిర్వహించడానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. రథసప్తమి ఏర్పాట్లు చాలా బాగా చేయడం జరిగింది. ఈరోజు స్వామివారు 7 వాహనాల్లో భక్తులకి దర్శనమిస్తారు, మాడవీధుల్లో ఊరేగుతూ. ఇప్పుడు చంద్రప్రభ వాహనం అన్నిటికన్నా చిట్ట చివరి వాహనంలో భక్తులకు అందరికీ దర్శనమిస్తున్నారు. అలాగే ఈరోజు 2.5 లక్షల మంది సుమారుగా వాహన సేవలు చూడటానికని రావడం జరిగింది. వీరందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్లు అంటే సెక్యూరిటీ సంబంధించిన వరకు, అలాగే వాళ్ళకి కావాల్సిన అన్నప్రసాదాలు, అలాగే వాళ్ళు నిన్న రాత్రి నుంచి కూడా చాలామంది, నిన్న రాత్రి 50,000 మంది వచ్చారు. ఈరోజు ఉదయానికి ఆల్మోస్ట్ అందరూ కూడా 1.8 lakhs 1,80,000 ఈ కెపాసిటీ ఉంటే ఇదంతా కూడా గ్యాలరీస్ అన్నీ కూడా నిండిపోయాయి. సో వారందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. అలాగే ఎండ ఎక్కువగా ఉంటుంది మామూలుగానే, అన్ని గ్యాలరీల్లో కూడా ఈ షేడ్ కూడా వేయడం జరిగింది. అందరికీ కూడా వాహనాల్లో స్వామివారిని దర్శించుకోవడానికి కూడా చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వారందరి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. వారందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఏర్పాట్లన్నీ బాగున్నాయి, అన్నపానీయాలన్నీ కూడా కరెక్ట్ టైంకి అందించారు. తాగునీరు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్నీ ఇవ్వడం, ఎండ ఎక్కువగా ఉన్నా సరే వాటికి తగ్గట్టుగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారని చాలా ఆనందం వ్యక్తం చేశారు. అన్నీ కూడా చాలా విజయవంతంగా చేశారు. ఓం నమో వెంకటేశాయ. రథసప్తమి సందర్భంగా ఈరోజు వాహన సేవలు ఉదయం నుంచి 5:30 నుంచి నిరంతరాయంగా సాగుతున్నాయి. ఇప్పుడు 6వ వాహనం సర్వభూపాల వాహనం మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై మాడవీధుల్లో ఊరేగుతున్నారు. లక్షలాది మంది భక్తులు ప్రత్యక్షంగా, కోట్లాది మంది భక్తులు పరోక్షంగా వీక్షిస్తున్నారు. మేము ఏ రకంగా టీటీడీ ప్లానింగ్ చేశామో మైక్రో లెవెల్ నుంచి మైక్రో లెవెల్ దాకా ఆ ప్లానింగ్ అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ప్రతి ఆఫీసర్కి ఏ రకంగా రోల్స్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చామో ఆ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ని కూడా చాలా పగడ్బందీగా వాళ్ళు చాలా బాగా నిర్వర్తించడం జరిగింది. అందుకే ఈరోజు ఇంత అద్భుతంగా ఈరోజు నిర్వహించడం జరిగింది. అన్ని శాఖల వాళ్ళు కూడా చాలా సమన్వయంతో, ఎక్కడా కూడా ఏ రకమైన కన్ఫ్యూజన్ లేకుండా ఎప్పటికప్పుడే సెట్లో మాట్లాడుకుంటూ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ పైనుంచి కిందకే, కింద నుంచి పైకి చాలా అద్భుతంగా ఉండడం వలన ఎక్కడా కూడా ఏ రకమైన కన్ఫ్యూజన్ లేకుండా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత గొప్పగా నిర్వర్తించడం జరిగింది. దీంట్లో భాగస్వామ్యాలను అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అన్ని గ్యాలరీలో కూడా దాదాపు 130 గ్యాలరీలో అన్ని విభాగాల వాళ్ళు కూడా ఎప్పటికప్పుడే శానిటేషన్ వాళ్ళు ఎప్పటికప్పుడే శానిటేషన్ క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పటికప్పుడే అన్నదానం వాళ్ళు ఫుడ్ సర్వ్ చేయడం జరిగింది. ప్లాన్ ఎలా చేసామో అలానే ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అలానే వాటర్ బాటిల్స్ ఇవ్వటం కానీ, అలానే మిగతా వాళ్ళకి ఏ రకమైన ఎమర్జెన్సీ వచ్చినా కానీ ఎప్పటికప్పుడే అటెండ్ కావడం జరిగింది. ఎక్కడా కూడా ఒక్క భక్తుడు కూడా దాదాపు నిన్న నైట్ నుంచి నిన్న సాయంత్రం 6-7 గంటల నుంచి చాలా వందల మందితో మాట్లాడాం. ఎక్కడా కూడా ఏ విధమైన కూడా ఒక్క నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా రాలేదంటే ఇది చాలా ప్లానింగ్ ప్రకారం చాలా అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశామని గర్వంగా చెప్తున్నాం. దీంట్లో అందరూ కూడా భాగస్వాములు ఒక టీమ్గా ఏర్పడి అందరం కూడా ఒక ప్లాన్ చేసి ఆ టీంలో ఎవరు ఏ రకమైన విధులు నిర్వర్తించాలనే దాన్ని చాలా చాలా పటిష్టంగా చాలా అద్భుతంగా నిర్వర్తించారు. ఇది ఒక్క టీమ్ ఎఫర్ట్ అని చెప్పొచ్చు. అన్ని విభాగాల వాళ్ళు, ఈవెన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ, పోలీస్ కానీ, అంతర్గతంగా ఉండే టీటీడీ ఎంప్లాయీస్ కానీ, విజిలెన్స్ కానీ అందరూ కూడా ఒక టీమ్గా వర్క్ చేయటం వలన కూడా చాలామంది, చాలా లక్షలాది మంది వచ్చారు. ఈరోజు ఒక బ్యాచ్ వెళ్తే ఇంకొక బ్యాచ్ ఈరోజు ఈవినింగ్కి ఒకరు కొంత ఖాళీ ఏర్పడితే మళ్ళీ బయట నుంచి వచ్చారండి. ఎప్పటికి కూడా స్టాండ్స్లో ఎప్పుడు కూడా 2 లక్షలు దాదాపు తగ్గకుండా ఎప్పుడు కూడా
భక్తులు స్వామివారిని వీక్షించడం జరిగింది. సో ఈరోజు ఇంత గొప్పగా చేశామంటే అందరూ భాగస్వామ్యం. అదేవిధంగా కోట్లాది మంది భక్తులు పరోక్షంగా చూస్తున్నారంటే ఎస్వీబీసీ కూడా 4 ఛానళ్ళ ద్వారా చాలా అద్భుతంగా టెలికాస్ట్ చేసింది. మా ఇంటర్నల్ ఎస్వీబీసీ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ స్వామివారి కార్యక్రమంలో భాగస్వామ్యాలు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. సూర్యారాధనకు విశేషమైన పర్వదినం రథసప్తమి. మంగళవారం రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారికి సప్త వాహన సేవలు కన్నుల పండుగగా నిర్వహించారు. రథసప్తమి సందర్భంగా లక్షలాదిగా తిరుమలకు విచ్చేసిన శ్రీవారి భక్త కోటికి టీటీడీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతూ అమూల్యమైన సేవలను అందజేసింది. ఎప్పటికప్పుడు శ్రీవారి వాహన సేవల కోసం వేచి ఉన్న భక్తులకు ఆహార పానీయాలను అందజేస్తూ వారి అభిమానాలను చూరగొంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని సన్నిధిలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా నవనవోన్మేషంగా పరిసమాప్తమయ్యాయి. ఉదయం సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన వాహన సేవలు రాత్రి జరిగిన చంద్రప్రభ వాహనంతో ఘనంగా ముగిశాయి. ఎన్నడూ లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తలోకానికి అపురూపమైన సేవలను అందించింది. తెల్లవారుజామున 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా అన్నపానీయాలను అందజేశారు. ప్రతి గంట 1.5 గంటకు అల్పాహారాన్ని, పాలు, కాఫీ, మజ్జిగ, మంచినీళ్లను అందజేస్తూ భక్తుల సేవే భగవంతుని సేవగా గడిపారు. టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో, జేఈఓతో పాటు సీనియర్ అధికారులు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు భక్తుల సేవలో తరించారు. వాహన సేవలు వీక్షించడానికి గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులను సోమవారం సాయంత్రం నుండే చైర్మన్, ఈవో, అదనపు ఈవో, జేఈఓలు విడతల వారీగా యోగక్షేమాలను తెలుసుకుంటూ ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా భక్తులకు అన్ని రకాల సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుండి పాలు, కాఫీ, బాదం పాలను గ్యాలరీలోని భక్తులకు అందజేశారు. టీటీడీ సీనియర్ అధికారుల పర్యవేక్షణలో అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు భక్తుల సేవలో మమేకమయ్యారు. ఉదయం ఉప్మా, పొంగలి, కాఫీ, పాలను భక్తులకు మాడవీధుల్లో గ్యాలరీలలో అందజేశారు. గ్యాలరీలో మొత్తం 136 ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేసి భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలు అందేలా చర్యలు తీసుకున్నారు. ఉదయం 10 గంటలకు మజ్జిగ, వాటర్ బాటిల్స్ను పంపిణీ చేశారు. 11 నుండి టమోటో బాత్, సాంబార్ రైస్, చక్ర పొంగలి భక్తులకు పంపిణీ చేశారు. అలాగే 12 గంటలకు పులిహోరాను అందజేశారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు బాదం పాలు, 3 నుండి 3 గంటల 30 నిమిషాల మధ్య సుండలు అందించారు. నమో వెంకటేశాయ. తిరుమల ఏడుకొండల వారు దయవల్ల పొద్దున 5 గంటలకు వచ్చాను. నేను అంగరంగ వైభవంగా ఇంత దర్శనం బాగా జరిగింది. ఇంత జనం అసలు ఇంత వస్తారని యాక్సెప్ట్ చేయలేదు. కానీ ప్రభుత్వం నుంచి ఇంత సదుపాయాలు ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికారులు అందరూ కూడా గత 5 సంవత్సరాల్లో ఎన్నో బాధలు. సోమవారం చూడాలంటే ఒక జైల్లోంచి వెళ్ళి చూడాలనిపించేది. ఇప్పుడు అసలు అందరూ పేద నిర్పేదలు వాళ్ళు వీళ్ళు అని లేకుండా అందరికీ ఎలా ఉన్నారు ఏంటి అని అధికారులు అందరూ కూడా పరిశీలిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి గారు చాలా ముందు వెంకటేశ్వర స్వామి ఆలయం, లడ్డు, ప్రజలకి సౌకర్యం, పేదవారు కళ స్వామివారిని చూడాలంటే చూడలేకపోయి ఎంతో మొన్న ఏకాదశి అప్పుడు కూడా ఏదో చిన్నదానికి జరిగితే పెద్దది చేసి అనేక రకాలుగా సృష్టి మాట్లాడారు చాలామంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా ధన్యవాదాలు. నమో వెంకటేశాయ. నా జన్మ ధన్యమైంది. నేను స్వామివారికి వారం రోజుల నాడు మొక్కిచ్చాను. దర్శనానికి క్యూలోనే టికెట్ తీసుకున్నా ఏ డబ్బులు లేకుండా. దర్శనం 4 గంటల్లోనే అయిపోయింది పోయిన 10 రోజుల క్రితం. ఇవాళ రథసప్తమి. ఎట్టి పరిస్థితుల్లో స్వామివారి ఇవన్నీ చూడాలి. 6 ఏళ్ళు అయిపోయిందని చెప్పి ఆశతో నాకు 61 సంవత్సరం పూర్తయింది. కానీ ఒక చిన్నపిల్లలాగా కేరింతలు కొడుతూ ఆయన సన్నిధికి చేరుకున్నా. ఆయన ఆశీస్సులు నాకు కల్పించాలని, నా ఆరోగ్యం, నేను చేసే ప్రజలకి సేవ, భగవంతుడు నన్ను ఆశీర్వదించాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నానండి.
ఏర్పాట్లన్నీ రథసప్తమం చాలా బాగా చేశారండి. రథసప్తమి వేడుకలన్నీ ఏర్పాట్లు బాగా చేశారు. ఈ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా పర్ఫెక్ట్గా ఎక్కడికెక్కడ భోజనాల వసతులు కానీ సిస్టమేటిక్ బాగా చేస్తున్నారు. చాలా బాగుంది. ఓం నమో వెంకటేశ్వరాయ నమః. ఏర్పాట్లన్నీ బాగా గ్యాలరీలో మామూలు పైన టెంట్లు కానీ ఏదైనా కానీ బాగా చేశారు. వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు, మామూలుగా రైస్ కానీ మామూలుగా పెరుగన్నం కానీ అన్నీ బాగున్నాయి. మామూలు మధ్య మధ్య పాలు, కాఫీ అన్నీ ఇస్తున్నారు. ఏర్పాట్లు మన చిన్నపిల్లలకి ఏదైనా అవసరమైనప్పుడు కాఫీ కానీ వాటర్ ప్యాకెట్లు ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇస్తున్నారు. ఏర్పాట్లన్నీ బాగున్నాయి. హ్యాపీగా ఉంది. ఏటా కంటే ఈ ఏడు ఇంకా హ్యాపీగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. ఏర్పాట్లు మొత్తం బాగా చేశారు. ఇక చాలా సుఖంగా ప్రజలందరికీ చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ ఆహ్లాదకరంగా అందరికీ అన్నప్రసాదాలు బాగా అందుతున్నాయి. టీటీడీ వాళ్ళు చాలా బాగా ఏర్పాట్లు చేశారు. చాలా బాగుంది సార్. ఓం నమో వెంకటేశాయ అండి. దేవస్థానం వారు ఏర్పాట్లన్నీ బాగా చేశారు. టెంట్లన్నీ వేశారు. చిన్నపిల్లలకు కానీ ఎవరికి కానీ ఇబ్బంది లేకుండా అన్నపానీయాలు టైంకి ప్రతిదీ మజ్జిగ అన్నీ ఇస్తున్నారండి. తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ వారికి ధన్యవాదాలండి. ఓం నమో వెంకటేశాయ. నేను రథసప్తమికి గత 20 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాను. కానీ ఈ సంవత్సరం ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా చేసే టెంట్లు కానీ ఇవన్నీ బాగున్నాయి. సౌకర్యాలు బాగున్నాయి. ఉదయాన్నే భక్తులకి ప్రసాదాలు కానీ అట్లాగే మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్, ఎక్కడికి ఏ భక్తుడికి అసౌకర్యం లేకుండా టాయిలెట్స్ కానీ బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు తిరుమల దేవస్థానం వాళ్ళు. అట్లాగే పోలీస్ శాఖ వారు ఏమనగా ఫస్ట్ క్లాస్గా పనిచేస్తున్నారు. అట్లాగే వాలంటీర్స్ కానీ బ్రహ్మాండంగా వర్క్ చేస్తూ ఉన్నారు. నేను ఈ విధంగా ఈ 17 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వస్తున్నాను. గత 20 సంవత్సరాలు ఏ రోజు ఈ విధంగా చేయలేదు. అట్లాగే తిరుమల దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారికి మా ప్రత్యేక ధన్యవాదములు. ఓం నమో వెంకటేశాయ నమః. ఇక్కడ ఈరోజు రథసప్తమి పుణ్యదినాన మరి ఈ ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా జరిగినాయి. ఇదే మొదటిసారి. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. జీవితంలో ఇటువంటి ఖచ్చితంగా రావాలా. మరి అందరూ కూడా చాలా బాగా సహకరిస్తున్నారు. పాలైతేనేమి, టిఫిన్ అయితేనేమి, మరి ఇక్కడ నీడ కోసము వేసిండే షామియాన్ అయితేనేమి, వాటర్ బాటిల్స్ కూడా చాలా ఇస్తున్నారు. పని నిమిషానికి ప్రతిదీ గమనిస్తూ చేస్తున్న సేవా దృక్పథంతో ఉన్న సేవా కార్యకర్తలకు అందరికీ కూడా ఇక్కడ పాల్గొన్న వాళ్ళకందరికీ కూడా ధన్యవాదములు. వెంకటేశ్వరుని ఆశీస్సులు అందరిపైన చల్లగా చూడాలని ఇంతకుముందు కూడా మేము ఈ రథసప్తమి వేడుకలకు వచ్చాము. దాంతో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇప్పుడు ఈ సంవత్సరం చాలా కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు కానీ, పోలీస్ వ్యవస్థ వచ్చిన భక్తులకి సహాయ సహకారాలు అందించడంలో కానీ అన్ని విధాల అందరు తోడ్పడుతున్నారు. ఇక్కడ మాత్రం ఏర్పాటు చాలా బాగున్నాయి. నా పేరు మారుతి కుమార్, ప్రకాశం జిల్లా కనిగిరి వాస్తవ్యంలోని. నేను గత 10 సంవత్సరాల నుంచి రథసప్తమి వేడుకలకి ప్రతి సంవత్సరం హాజరవుతున్నాను. ఈ సంవత్సరం అంత ఘనంగా ఏర్పాట్లు నేను ఎప్పుడు చూడలేదు. చాలా బాగా చేశారు. ఉదయం నుంచి పాలు కానీ ప్రసాదాలు కానీ చాలా బాగా చేశారు. ఈ సంవత్సరం ఎప్పుడు ఎండ బాగా పడేది. ఈ సంవత్సరం టెంట్లు వేసి బాగా జనానికి ఇబ్బంది లేకుండా చాలా బాగా చేశారు. వసతుల ఏర్పాట్లు బాగా చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుసుకొని మేము మొదటిసారి వచ్చినా కూడా చాలా అద్భుతంగా జరిగిన కార్యక్రమాలు అని చెప్పి చూస్తున్నాము. ఇవి చేసినటువంటి వాళ్ళకు కానీ, ఈ ప్రసాదాలు పంపిణీ కానీ, మన అన్నప్రసాదాలు కానీ అన్ని విధాలు కూడా చాలా అద్భుతంగా చేశారు. గతంలో ఒకసారి వచ్చాము. ఈ రథసప్తమి వేడుక అప్పుడు చూసాము. అప్పటికంటే ఇప్పటికి 10 రెట్లుగా చాలా వైభవపేతంగా చాలా జరుగుతుంది. ఈ భక్తులకి, యాజమాన్యానికి అందరికీ కూడా ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అండి. కానీ భక్తులకి ఏ విధమైనటువంటి అసౌకర్యాలు కలగకుండా వైద్యం కానీ, తినే తిండ్లు కానీ, ఆహార పానీయాలు కానీ అన్నీ కూడా మన కాళ్ళ దగ్గరికి తెచ్చిస్తున్నారండి. ఓం నమో వెంకటేశయ్య. ఇక్కడ నిన్న మాకు బాగా దర్శనం అయ్యింది. ఈరోజు రథసప్తమికని వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తుంటాము. ఇక్కడ అన్ని వసతులు బాగా చేసినారు. పొద్దున కాఫీ ఇచ్చారు, మరి టిఫిన్ పెట్టారు, బిస్కెట్లు ఇచ్చారు, మజ్జిగ ఇచ్చారు. ఏ లోటుపాట్లు లేకోకుండా బాగా వసతులు సంకల్పించినారు. చలి పెట్టుకోకుండా కూడా పైన వేసినారు, సేమియాలు వేసినారు. చాలా బాగా చేశారు టీటీడీ వారు. ధన్యవాదాలు. నమో వెంకటేశాయ. ఈరోజు రథసప్తమి సందర్భంగా వాహన సేవలు అన్నీ కూడా సకాలంలో ప్రారంభించి చక్కగా ఏర్పాట్లన్నీ చేయడంతో ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ కూడా తగిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం వల్ల ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ చక్కగా వీక్షించడానికి కూడా అవకాశం కలిగింది. ఇదే ఏర్పాట్లు ఇక ముందు కూడా చేయాలని, తద్వారా మరింత మెరుగైన
సేవలు భవిష్యత్ కాలంలో పొందించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు రథసప్తమి సందర్భంగా టీటీడీ వారు చేసిన ఏర్పాట్లన్నీ చాలా బాగా ఉన్నాయి. నిన్నటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా చాలా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చలువ పందిళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు కానీ ఆహార విషయంలో కానీ చాలా శుభ్రత పాటిస్తూ ఉన్నారు. శ్రీవారి సేవకులు కూడా చాలా వాళ్ళ వంతు సహాయ సహకారం అందిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ నమః. మాది తిరుపతి అండి. రథసప్తమి ప్రతి ఇయర్ నేను ఇక్కడికి వస్తాను, కానీ ఈసారి చాలా చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. చలువ పందిళ్ళు కానీ, టైం టు ఫుడ్ అందించడం కానీ, ఇట్లా వికలాంగులకి, ఇట్లా పెద్దవాళ్ళకి మంచిగా వాళ్ళకి అంతా టైం టు అందించారు. ఇలా ఇంకా ముందుకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. వెంకటేశాయ. మాది చెన్నై అండి. మేము నిన్న వచ్చాము. సదుపాయాలన్నీ చాలా బాగున్నాయి, ఏర్పాట్లు బాగున్నాయి, చలవ పందిళ్ళు అన్నీ బాగున్నాయి. ఇదే మాదిరి కంటిన్యూ చేస్తే చాలా సంతోషం. తిరుపతి జిల్లా నారాయణవనం క్షేత్రంలో రథసప్తమి పర్వదినం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి వివిధ వాహన సేవలు నేత్రపర్వంగా జరిగాయి. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి స్వామివారు సర్వాభరణ భూషితంగా అలంకృతులై చంద్రప్రభపై విహరించారు. భక్తులు స్వామివారి వాహన సేవలు పాల్గొని తరించారు. తే శరణమహం తే శరణమహం తే శరణమహం తే శరణమహం శైశవ కృష్ణ తే శరణౌ గతోస్మి తే శరణమహం తే శరణమహం శైశవ కృష్ణ తే శరణౌ గతోస్మి తే శరణమహం తే శరణమహం. దశవిధావతారా ధర్మరక్షకమూర్తి దశమస్తకాసురదళనా దశవిధావతారా ధర్మరక్షకమూర్తి దశమస్తకాసురదళనా దశ దిశా పరిపూర్ణ తపనీయ స్వరూప దశ దిశా పరిపూర్ణ తపనీయ స్వరూప దశావరణలోక తత్వాతీత దశావరణలోక తత్వాతీత. మంత్రాలయం శ్రీమఠంలో రథసప్తమి వేడుకలు కోలాహలంగా జరిగాయి. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామివారి ఆధ్వర్యంలో శ్రీ రాఘవేంద్రుల బృందావనం ప్రతిమకు స్వర్ణ పల్లకి సేవ, ఆపై గజ, చక్రరథం, వెండి, స్వర్ణ రథాలపై చిత్రపటాలను వేంచేపు చేసి మఠం ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో రథసప్తమి ఉత్సవాల్లో పాల్గొని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో.
మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో SVBC యాప్ డౌన్లోడ్ చేసుకోండి. SVBC ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ జరిగింది. స్వామివారి ఉత్సవ మూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి సూర్యప్రభపై వేంచేపు చేశారు. అనంతరం పట్టణ వీధుల్లో సూర్యప్రభ వాహన సేవ కోలాహలంగా జరిగింది. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు సూర్య నమస్కారాలతో ఆదిత్యుణ్ణి సేవించారు. నెల్లూరు జిల్లా వేదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో రథసప్తమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి ఉత్సవ మూర్తిని అర్చకులు విశేషంగా అలంకరించి సూర్యప్రభపై ఆసీనులు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి ఆలయ మాడ వీధుల్లో సూర్యప్రభ వాహన సేవ వైభవంగా జరిగింది. విజయవాడ నగరంలోని పున్నమ్మ తోటలో వేంచేసిన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సర్వాలంకార శోభితంగా తిరుచుపై వేంచేపు చేసిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆరోగ్య ప్రదాత ఆదిత్యుని సేవలో ఆబాల గోపాలం మురిసింది. రథసప్తమి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రసిద్ధ దేవాలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. ఆ విశేషాలు మీకోసం. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆది దంపతుల ఊరేగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. రథసప్తమి వేడుకల సందర్భంగా అర్చకులు శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారిని, స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వశోభితంగా అలంకరించి సూర్యప్రభ వాహనం, చప్పరం వాహనాలపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగింపు ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వర. ఇక శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం రుద్ర పాదాల చెంత కొలువైన శ్రీ చతుర్ముఖ సూర్య భగవాన్ ఆలయంలో అభిషేకం ఘనంగా జరిగింది. కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం పలు రకాల ఫలరసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో చతుర్ముఖ సూర్య భగవానుడికి అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. తరువాత స్వామివారికి పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు.
తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో సూర్యప్రభ వాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సూర్య జయంతిని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి బంగారు రత్నాభరణాలు, పూలమాలలతో అలంకరించి సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేశారు. వేద పండితులు చతుర్వేద పారాయణం జరుపగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సూర్యప్రభ వాహన సేవ వేడుకగా జరిగింది. సింహపురి క్షేత్రాధీశుడు నెల్లూరులో నెలవైన శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో సూర్యప్రభ వాహన సేవ జరిగింది. రథసప్తమి వేడుకల్లో భాగంగా అర్చకులు శ్రీరంగనాథుని సుందరంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సూర్యప్రభ వాహన సేవను నిర్వహించారు. అదేవిధంగా నెల్లూరు మూలాపేటలో నెలవైన శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ సూర్య భగవానుడికి అభిషేకం జరిగింది. సూర్య జయంతిని పురస్కరించుకుని అర్చకులు పవిత్ర పెన్నా నది నుండి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో సూర్య భగవానుడికి అభిషేకం జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. చిత్తూరు నగరం నీవా నది సమీపంలోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో రథసప్తమి పర్వదినాన్ని వేడుకగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వశోభితంగా అలంకరించిన అర్చకులు సూర్యప్రభపై వేంచేపు చేశారు. సూర్యనారాయణ అష్టోత్తరాలతో తులసి పూజలు నిర్వహించిన అనంతరం నగరోత్సవం జరిగింది. సూర్యప్రభపై శ్రీనివాసుని సేవించి భక్తులు తరించారు. చిత్తూరు నగరం కట్టమంచిలో కొలువైన శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో సప్తవాహన సేవలను కమనీయంగా నిర్వహించారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా స్వామివారికి నిత్య షోడశోపచారాలను నిర్వహించిన అనంతరం శోభాయమానంగా అలంకరించారు. సూర్యప్రభ, గరుడ వాహనం, శేషవాహనం, హనుమంత వాహనం తదితర సప్తవాహన సేవల్లో స్వామివారిని ఊరేగించి నక్షత్ర, కుంభహారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. రథసప్తమి సందర్భంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, పంచదార, పన్నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బోదగవిలో నెలవైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో రథసప్తమి వేడుకలు కమనీయంగా జరిగాయి. 11వ శతాబ్దంలో చోళులు నిర్మించిన ఈ ఆలయంలో సూర్య జయంతి సందర్భంగా సూర్య భగవానుడికి అర్చకులు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు ఆరోగ్య ప్రదాత ఆదిత్యుని అభిషేక ద్రవ్యాల్లో దర్శించి తరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని ప్రసిద్ధ శ్రీ యజ్ఞ వరాహస్వామివారి ఆలయంలో ఆదిత్య హృదయ పారాయణం భక్తిరసభరితంగా నిర్వహించారు. రథసప్తమి సందర్భంగా స్వామివారికి వజ్ర వైడూర్యాలు, రత్నాభరణాలతో సుందరంగా అలంకరించి సూర్యప్రభపై కొలువుదీర్చారు. అనంతరం 11 పర్యాయాలు ఆదిత్య హృదయం పారాయణం చేసి నీరాజనాలు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.